అయోధ్య రామ మందిరం మరో కీలక ఘట్టానికి ముస్తాబవుతోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అత్యంత ముఖ్యమైన కార్యక్రమం రేపు జరగబోతోంది. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేనున్నారు మోదీ. 161 అడుగుల ఆలయ శిఖరంపై 30 అడుగుల ఎత్తుండే జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అంటే 191 అడుగుల ఎత్తులో కాషాయ జెండా ఎగరబోతోంది. రేపు ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఈ కాషాయ జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది. సూర్యుడు ఓం దేవకాంచన చెట్టు గుర్తులు ఉండేలా కాషాయ జెండాను డిజైన్ చేశారు. ధ్వజారోహణం, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఆలయ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే భారీ వాహనాలను నిషేధించారు. ధ్వజారోహణ కార్యక్రమంతో అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తయినట్టుగా భావిస్తున్నారు. ధ్వజారోహణ ఉత్సవంపై ఎక్స్ లో కీలక పోస్ట్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.